సికింద్రాబాద్లో బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశంతో అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బ్రహ్మ ముహూర్తంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. 2 రోజుల పాటు లస్కర్ బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. రేపు రంగం భవిష్యవాణితో పాటు అమ్మవారి అంబారి ఊరేగింపు జరగనుంది. ఏపీలోని 5 నగరాలకు జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయి. సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ 3-10 లక్షలకు మధ్య ఉన్న నగరాల్లో గుంటూరు, 50,000 నుంచి 3 లక్షల మధ్య ఉన్న నగరాల్లో తిరుపతి అవార్డులు గెలుచుకున్నాయి. మినిస్ట్రియల్ అవార్డు ప్రత్యేక కేటగిరీలో జీవీఎంసీ విశాఖపట్నం, మినిస్ట్రియల్ అవార్డు రాష్ట్ర స్థాయి కేటగిరీలో రాజమండ్రికి అవార్డులు వచ్చాయి. అవార్డుల రాకపై స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమ ఫలితంగానే జాతీయ స్థాయిలో రాష్ట్రంలోని 5 నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, గుంటూరుకు అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డును విశాఖ నగరం దక్కించుకుంది. రాష్ట్ర స్థాయిలో మినిస్టీరియల్ అవార్డుకు రాజమహేంద్రవరం ఎంపికైంది. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపికయ్యాయి. ఈ నెల 17న ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మంత్రి పొంగూరు నారాయణ ఈ అవార్డులను అందుకోనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపిక కావడంపై ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ స్పందించారు. సీఎం చంద్రబాబు చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల వల్లే ఈ అవార్డులు వచ్చాయని ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో స్వచ్ఛ అవార్డులు సాధించడంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి నగర ప్రజల భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. అవార్డులు రావడానికి శ్రమించిన అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందికి పట్టాభి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పర్యటన నిమిత్తం 15, 16 తేదీల్లో ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర గ్రాంట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన అంశాలను ఆయా మంత్రిత్వ శాఖలతో సీఎం చర్చించనున్నారు. 15న ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు అదే రోజు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అదే రోజు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్తో, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీ డాక్టర్ వికాస్ కుమార్ తో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఇక సాయంత్రం ప్రైమ్ మినిస్టర్తో మ్యూజియం లైబ్రరీలో జరగనున్న మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక 16న కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. అనంతరం నార్త్ బ్లాక్ లో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అవుతారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఆయనతో చర్చించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సాయంత్రం భారత పరిశ్రమల సమైక్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్ కు సీఎం హాజరవుతారు. 17న ఉదయం సీఎం ఢిల్లీ నుంచి అమరావతికి బయలుదేరి వస్తారు. ఎన్నిసార్లు రప్పారప్ప అంటారా, అధికారం రాగానే చీకట్లో కన్ను కొడితే నరికేయాలి అంటూ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఉన్మాద వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. శనివారం గుడివాడ కే కన్వెన్షన్ లో వైసీపీ నిర్వహించ తలపెట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశానికి పేర్ని నాని వస్తున్నట్లు తెలుసుకుని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అప్రమత్తమైన పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపారు. హిందీ భాషపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ లాంటిదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పవన్ వ్యాఖ్యల వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ రేంజ్కి అమ్ముకోవడమా చీచీ అంటూ షేర్ చేశారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై జనసేన నేత శతఘ్ని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇతర భాషలను నేర్చుకోవడమే తప్పు అంటే నువ్వు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేయగలవా అని కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ చెప్పినట్లు అందరూ మిగతా భాషలను ద్వేషించుకుంటూ పోతే ఇన్ని సినిమాలు చేసేవాడివా అని మండిపడుతున్నారు. జాతీయ స్థాయిలో ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించేవాడివా అంటూ విమర్శించారు.
ఏపీ రాజధాని అమరావతి రెండో విడత భూ సమీకరణ విషయంలో హడావుడి వద్దని సిఆర్డీఏ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం మౌఖికంగా ఆదేశించింది. మొదటి దశలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉండటంపై రెండో దశలో భూములు ఇవ్వాల్సిన రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ప్రభుత్వ ప్రణాళికలు ఏమిటనే అంశాలపై అవగాహన కల్పించకపోవడం, హడావుడిగా గ్రామ సభల నిర్వహణతో వారిలో ఆగ్రహం నెలకొంటుంది. రైతుల సందేహాలను పూర్తి స్థాయిలో తీర్చే ప్రయత్నాలు జరగలేదని ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది. రెండో దశ భూ సమీకరణపై మంత్రుల కమిటీని నియమించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే రైతులను ఒప్పించి ముందుకు అడుగు వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఈ ప్రక్రియను నిదానంగా ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్ కి మరో 39,602 కోట్ల పెట్టుబడులు తెచ్చి 31,399 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రణాళికకు రాష్ట్ర స్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ ఆమోదం తెలిపింది. తిరుపతిలో 1, విశాఖలో 2 స్టార్ హోటళ్లతో పాటు 12,682 కోట్ల పెట్టుబడులతో 5,720 మందికి ఉద్యోగాలు కల్పించే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిసి సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్, న్యూ అండ్ రెన్యూవల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ కమలాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇందులో 720 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక తిరుపతిలో స్టార్ టర్న్ హోటల్ 165 కోట్లతో 5 స్టార్ హోటల్ను నిర్మిస్తుంది. ఇందులో 280 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే మరికొన్ని కంపెనీలు తమ ప్రాజెక్టులను త్వరలోనే ప్రారంభించనున్నాయి. శ్రీకాళహస్తికి చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ కుమారుడైన కిరణ్ కుమార్ రెడ్డి చెన్నైలో ఐఐటి పూర్తి చేశాడు. ఆ తర్వాత బెంగళూరు కేంద్రంగా డీకార్డ్ లాజిస్టిక్ పేరుతో వ్యాపారం ప్రారంభించాడు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి సీఎం జగన్ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెంతకు చేరాడు. లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ అయిన రాజ్ కసిరెడ్డి ముడుపుల సేకరణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో తెలివైన యువకుల్ని నియమించుకున్నాడు. దుబాయ్లో సెటిల్ అయ్యేందుకు 2022 నుంచే ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగా మద్యం కుంభకోణంలో తన వాటా కాజేసిన సొమ్మును దేశం దాటించేశాడు. 2024లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో లిక్కర్ స్కామ్ లో కొందరు సహనిందితులతో పాటు మరికొందరిని తీసుకుని దుబాయ్ వెళ్లిపోయాడు. అక్కడ టెక్కర్ పేరుతో ట్రాన్స్పోర్ట్, ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మొదలుపెట్టాడు. దుబాయ్తో పాటు లండన్, నెదర్లాండ్స్, యుఏఈలోనూ వ్యాపారాలు ప్రారంభించాడు. టీటీడీలో అన్యమత ఉద్యోగులు ఉన్నది వాస్తవమేనని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో టీటీడీ కాలేజీలు, స్కూళ్లు, పరిపాలనా విభాగాల్లో హిందూయేతరులను ఉద్యోగులుగా నియమించారని చెప్పారు. సమైక్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం గౌరవించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్ర దేవ్ ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురి మధ్య పలు అంశాలతో పాటు తెలంగాణను అభివృద్ది పథంలోకి తీసుకువెళ్లే విషయంపై చర్చ జరిగింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించుకుని షెడ్యూల్ 9లో చేర్చాలంటూ కేంద్రానికి పంపిన బిల్లులపై మరోమారు మోదీ ప్రభుత్వంతో చర్చించి ఒప్పించేలా ప్రయత్నం చేస్తుంది. అలాగే ఈ అంశానికి సంబంధించి ఇండియా కూటమి మద్దతును కూడగట్టుకుంది. ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీ వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదుల్లో 3 రోజులుగా పెరుగుతూ వచ్చిన వరద క్రమంగా తగ్గుముఖం పడుతుంది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద 41.20 అడుగులకు నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను చేరువవుతుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నిండు కుండను తలపిస్తోంది. ఇప్పటికే 2 రోజులుగా పోలవరం ప్రాజెక్టు ఎగువన ముంపు మండలాలైన కుక్కునూరు, వేలూరుపాడు మండలాల్లో సుమారు 25 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా ప్రకారం గోదావరి వరద ఇవాల్టి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంగా పెరుగుతుందని
ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. అదే సమయంలో ఏ మతాన్ని పాటించని వారి సంఖ్య పెరుగుతుందని, క్రైస్తవులు, హిందువుల సంఖ్య తగ్గుతుందని తెలిపింది. ఈ సంస్థ 2010-20 మధ్య కాలంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఉన్న క్రైస్తవంలో జనాభా ఈ 10 ఏళ్లలో 1.8% మేర తగ్గి ప్రపంచ జనాభాలో 28.8% పడిపోయింది. అయినా అతిపెద్ద మత సముదాయంగా క్రైస్తవం కొనసాగుతుంది. అదే సమయంలో ముస్లింల జనాభా 23.9 నుంచి 25.6% పెరిగింది. ఇంచుమించుగా క్రైస్తవ జనాభాకు సమానంగా ఎదుగుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాతో పాటు భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో శనివారం మొత్తం 29 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో 23 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిపై 1,18,00,000 రివార్డు ఉందని సుకుమా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. లొంగిపోయిన వారిలో డీవీసీఎం, పీపీసీఎం, ఏసీసీఎం వంటి కమిటీ సభ్యులున్నారని, వారితో పాటు 4 దంపతులు కూడా లొంగిపోయారని ఎస్పీ తెలిపారు. అలాగే గతంలో మాజీ కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ను కిడ్నాప్ చేసిన మావోయిస్టు లోకేష్ కూడా ఉన్నాడని తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుకుమా, అబుజ్మడ్ అడవుల్లో జరిపిన పలు విధ్వంసకర ఘటనలో వీరంతా నిందితులని ఎస్పీ చెప్పారు. మరోవైపు ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, సీఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారుల సమక్షంలో శనివారం 6 మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ఇంధన స్విచ్లు కీలకంగా మారాయి. 2 ఇంధన స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ మోడ్లోకి మారడంతో ఇంధన సరఫరా నిలిచిపోయి సెకన్ల వ్యవధిలోనే 2 ఇంజన్లు నిలిచిపోయాయి. పైలట్లు దీన్ని గుర్తించి సరిచేసేందుకు ప్రయత్నించినా ఆలోపే ప్రమాదం జరిగిపోయింది. టేకాఫ్ తర్వాత 32 సెకన్లోనే కుప్పకూలింది. విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ శనివారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్ కు విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-171 విమానం ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న బీజే వైద్య కళాశాల హాస్టల్ భవనంపై కుప్పకూలిన విషయం తెలిసిందే. విమానంలోని మొత్తం 242 మందిలో 11A సీట్లో కూర్చున్న ఒక్కరు తప్ప మిగతా వారంతా మృతి చెందిన ఈ దుర్ఘటన భారత విమానయాన చరిత్రలోనే అతిపెద్ద విషాదాల్లో ఒకటి. AAIB ఈ ప్రమాదంపై సుమారు 1 రోజుల పాటు యూకే విమాన ప్రమాదాల దర్యాప్తు విభాగం, అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డుల సహకారంతో క్షుణ్ణంగా పరిశీలన జరిపింది. తాజాగా 15 పేజీలతో ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. విమానం బ్లాక్ బాక్స్ లో నమోదైన సాంకేతిక అంశాలు, పైలట్ల వాయిస్ రికార్డుల వివరాలను అందులో వెల్లడించింది. సీఎం మార్పు అంశంపై కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా సాగుతున్న వేళ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు. కుర్చీ దొరికితే వదలొద్దు, కూర్చోవాలంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో సీఎం కుర్చీ కోసం డీకే శివకుమార్ తీవ్రంగా పోటీ పడుతున్నారన్న వార్తల నేపథ్యంలో డీకే చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. న్యాయవాదులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న డీకే కుర్చీపై వ్యాఖ్యానించారు. కుర్చీలు అందుబాటులో ఉన్నప్పటికీ కొందరు న్యాయవాదులు కూర్చోలేదని, మనమందరం ఒకదాని కోసం వెతుకుతున్నామని, కుర్చీ సంపాదించడం అంత ఈజీ కాదని వ్యాఖ్యానించారు. ఆ అవకాశం వచ్చినప్పుడు కూర్చొని సద్వినియోగం చేసుకోవాలంటూ నవ్వుతూ చెప్పారు. డీకే మాటలతో సమావేశంలో ఉన్న న్యాయవాదులు కూడా గట్టిగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు శనివారం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అధికారికంగా ఆల్ ఇండియా కోటా, రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ తేదీలను విడుదల చేసింది. నీట్ 2025లో అర్హత సాధించిన వారు కౌన్సిలింగ్ లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. తొలుత అఖిల భారత కోటాకు కౌన్సిలింగ్ జరగనుంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక తర్వాత సీట్ అలాట్మెంట్ జరిగాక ఫిజికల్ గా రిపోర్ట్ చేయాలని ఎంసీసీ వెబ్సైట్ లో తెలిపింది. జూలై 21 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొంది. ఇక తెలంగాణలో ఈ నెల 30 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమై అక్టోబర్ 3 నాటికి ముగియనుంది. ఇందుకు సంబంధించి ఆరోగ్య విశ్వవిద్యాలయం త్వరలోనే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలలో 4090 ఎంబీబీఎస్ సీట్లుండగా ప్రైవేట్లో 4600 సీట్లున్నాయి. ఇక సెప్టెంబర్ 1 నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమవుతాయని ఎంసీసీ పేర్కొంది.
పశ్చిమ బెంగాల్లో న్యాయ కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన మరవకముందే తాజాగా మరో విద్యార్థిని అఘాయిత్యానికి గురైంది. కోల్కతాలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సహచర విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. కౌన్సిలింగ్ ఇస్తానని ఆమెను క్యాంపస్ బాయ్స్ హాస్టల్కు రప్పించుకున్న అతడు డ్రగ్స్ కలిపిన శీతల పానీయం ఇచ్చి దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడితో ఆమెకు ముందు నుంచే పరిచయం ఉంది. కౌన్సిలింగ్ సెషన్ అని చెప్పి శుక్రవారం ఆమెను క్యాంపస్ బాయ్స్ హాస్టల్ కు ఆహ్వానించడంతో నమ్మి అక్కడికి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కలిపిన శీతల పానీయం పిజ్జా ఇవ్వడంతో అవి తీసుకున్న కాసేపటికే ఆమె స్పృహ కోల్పోయినట్లు కనిపించింది. తనను రెస్ట్ రూమ్ కి తీసుకువెళ్లాలని కోరింది. అయితే అతడు తనపై దాడి చేసి అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు ఫిర్యాదులో తెలిపింది. దీంతో పోలీసులు నిందితుడిని మహావీర్ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ అటవీ ప్రాంతంలోని రామతీర్థ కొండ గుహ వద్ద రష్యాకు చెందిన ఓ మహిళ తన 2 పిల్లలతో ఆవాసాన్ని ఏర్పరచుకున్నారు. పర్యాటకుల రక్షణ కోసం ఏర్పాటైన పోలీస్ పెట్రోలింగ్ టీం వీరిని గుర్తించింది. అటవీ ప్రాంతంలో ఒక చోట దుస్తులు కనిపించడంతో ఎవరో ఉన్నట్లు అనుమానించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. గుహ సమీపంలోని ఓ కుటీరంలో రష్యాకు చెందిన నీనా కుటీనా, ఆమె పిల్లలు ప్రేమ, అమా ఉన్నట్లు గుర్తించారు. దేవుడి పూజ, ధ్యానం పట్ల ఆసక్తితో తాను ఇక్కడ ఉంటున్నానని నీనా పోలీసులకు వివరించారు. ఆధ్యాత్మిక చింతన కోసం గోవా నుంచి పిల్లలతో కలిసి గోకర్ణకు వచ్చానని తెలిపారు. వారు ఉంటున్న గుహ ప్రాంతం అత్యంత ప్రమాదకరమైనది. అక్కడ పాములతో పాటు వన్యప్రాణులు ఉంటాయి. తరచూ మట్టి చర్యలు విరిగిపడుతుంటాయి. దీంతో పోలీసులు ఆమెకు నచ్చజెప్పి శంకర ప్రసాద్ ఫౌండేషన్ కు చెందిన సరస్వతి స్వామీజీ ఆశ్రమానికి తరలించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బాధుడుకు పలు దేశాలు విలువెల్లాడుతున్నాయి. ప్రపంచ షేర్ మార్కెట్లో భేరుమంటున్నాయి. చైనా లాంటి దేశాలపై 10లో కాకుండా 100% మేర సుంకాల బాధుడితో ట్రంప్ దూసుకుపోతున్నారు. ఇటీవల బ్రిక్స్ దేశాలకు 50% పైగా సుంకాలు తప్పవని, భారత్ కూడా మినహాయింపు కాదని ట్రంప్ హెచ్చరించారు. అయితే త్వరలో భారత్తో కుదురుకున్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ప్రకారం అమెరికా దిగుమతి చేసుకునే భారతీయ ఉత్పత్తులపై సుంకాలను ముందుగా ప్రకటించినట్లు 26% కాకుండా 20% కంటే తక్కువగా ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ ఒప్పందంతో ట్రంప్ పాలనలో వాణిజ్య ఒప్పందం చేసుకున్న అరుదైన దేశాల జాబితాలో భారత్ చేరనుంది. ఇప్పటికే బ్రిటన్ ఈ జాబితాలో ఉంది. ఇక ఆసియా దేశాలైన మయన్మార్ పై 40%, వియత్నాం, ఫిలిప్పైన్స్ పై 20% మేర అమెరికా సుంకాలు కొనసాగుతున్నాయి. భారత్ మాత్రం అధిక సుంకాల జాబితాలో చేరకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు అమెరికాతో వాణిజ్య చర్చలకు భారత్ వడివడిగా అడుగులు వేస్తుంది. ఓ ప్రతినిధి బృందం అమెరికాకు చేరుకొని అక్కడి అధికారులతో చర్చలు జరపనుంది. ఇప్పటికే భారత్ తుది ప్రాతిపదికన అమెరికాకు అందజేసింది. ప్రస్తుత చర్చల తర్వాత తాత్కాలిక ఒప్పందం కుదురుతుందని, ఈ ఏడాది చివరికి తుది ఒప్పందంపై ప్రకటన ఉంటుందని సమాచారం. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలసదారులపై కఠిన వైఖరి అనుసరిస్తున్నారు. ఇప్పటికే వీసాల జారీకి సోషల్ మీడియా వెట్టింగ్ ను తప్పనిసరి చేసింది. అయితే వీసా పొందిన తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే బహిష్కరణ ముప్పు తప్పదని అగ్రరాజ్యం తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు భారత్లోని యుఎస్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. వీసా మంజూరుతోనే వలసదారులపై స్క్రీనింగ్ ఆగిపోదు, వారి ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూనే ఉంటామని తెలిపింది. అమెరికా చట్టాలు, ఇమిగ్రేషన్ నిబంధనలను వీసాదారులు తప్పనిసరిగా పాటించాల్సిందే అన్నారు. వాటిని అతిక్రమిస్తే మాత్రం తక్షణం వీసాలను రద్దు చేసి దేశం నుంచి వెళ్లగొడతామని ఎంబసీ తమ పోస్టులో స్పష్టం చేసింది. వీసా దరఖాస్తుదారులు తప్పనిసరిగా తమ 5 ఏళ్ల సోషల్ మీడియా ఖాతాలను సమర్పించాల్సి ఉంటుందని ఇటీవల అమెరికా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను, అందులో అభ్యర్థులు చేసిన పోస్టులు, కామెంట్లు, వెల్లడించిన అభిప్రాయాలను అగ్రరాజ్య అధికారులు పరిశీలిస్తారు. అలా వాటిలో ఉన్న పోస్టులు ఏవీ ఇప్పుడు డిలీట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేసినట్లు కనిపిస్తే పరిశీలన మరింత లోతుగా వెళ్లి తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. ఈ వివరాలను ఇవ్వకపోతే వీసా తిరస్కరిస్తారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నట్లు కనిపించిన వ్యక్తులకు దేశంలోకి రాకుండా చూడటం కోసం ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ను అగ్రరాజ్యం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.